హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సెస్కాసి వరల్డ్. వీడియో వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడే కురుకురే వడియాలు బియ్యం పిండితోటి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూడండి. అలాగే మనం ప్యాన్ కింద వీడియోలు పెట్టేసుకోవచ్చు, ఎండలోకి వెళ్ళే పనే ఉండదు. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనకి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ వడియాల్ని పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్నాక్లా కూడా పెట్టవచ్చు. అలాగే స్కూల్ నుంచి రాగానే కూడా మనకి స్నాక్లా కూడా ఇవ్వచ్చు అన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి. మనకి ఈ వడియాలు మనకి 1 year వరకు నిల్వ ఉంటాయి. వీటికి మనకి ఎక్కువ నూనె కూడా అవసరం ఉండదు, తక్కువ నూనెలోనే వేయించేసుకోవచ్చు. ఆయిల్ కూడా పీల్చుకోవు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది ప్లీజ్. మరి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాము. దీనికోసం పొడి బియ్యం పిండి తీసుకోవాలి. మనం తయారు చేసుకున్న పిండి అయినా పర్వాలేదు, లేదా ప్యాకెట్ పిండి అయినా పర్వాలేదు. ఒక గ్లాస్తో కానీ కప్పుతో కానీ తీసుకుని చూడండి. నేనైతే 1 కప్పు వరకు బియ్యం పిండి, పొడి బియ్యం పిండి తీసుకున్నాను. ఈ పిండిని మనం ఉడికించే మూకుట్లో వేసేసుకోవాలి. మూకుట్లో వేసేసుకుని 1 కప్పు వరకు సగ్గుబియ్యం, లావు సగ్గుబియ్యం తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని పొడిలా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి మొత్తం పౌడర్ లాగా అయితే అవ్వదు, కొంచెం మురుంగానే ఉంటుంది, లైట్గా అయినా పర్వాలేదు, టేస్టీగా ఉంటుంది అలా ఉంటేనే. ఇప్పుడు ఈ పిండిని బియ్యం పిండిలో వేసేసుకుని ఆ మిక్సీ జార్లోనే ఒక 4 ఎండుమిరపకాయల వరకు ఇలా తుంచేసుకుని గ్రైండ్ చేసేసుకుందాము. మనకి చిల్లీ ఫ్లేక్స్ రెడీ అవుతాయి. వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఈ పిండి అంతా ఒకసారి కలిపేసుకుందాము. సగ్గు బియ్యం పిండి కలిపేసుకుని ఏ కప్పుతో మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక 4 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. మామూలు నీళ్ళే, వేడి నీళ్ళు కాదు. వేసేసుకుని ఒకసారి మనం ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్ అండి. అసలు ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుందన్నమాట ప్రాసెస్ అనేది. చూడండి, ఉండలు లేకుండా ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకుని మరిగించుకోవటమే. మంటని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి, వంట కట్టేస్తుంది. కలపడం మానేసేమంటే కనుక అడుగు పట్టేస్తుంది. మనం అడుగు మందంగా ఉండే పాత్ర పెట్టుకోవాలి దానికోసం. చుండలా వెడల్పుగా ఉండే మూగుడు పెట్టుకుంటే కనుక మనకు కలుపుకోవడానికి బాగుంటుంది, అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ తోటే చేసుకోవచ్చు. మనం ఎన్ని కురుకురే వడియాలు పెట్టుకోవాలన్నా కూడా 1 కప్పు తీసుకున్నాం కాబట్టి మనం ఈ మోతాదులో చేస్తున్నాము. అది ఎక్కువ కావాలంటే కనుక కొంచెం పెద్ద పాత్ర తీసుకుని మనం ఎన్నన్నా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఎంత గట్టిపడింది కదా. మనం స్మాష్ చేస్తున్నట్టు కలుపుకోవాలన్నమాట. సాల్ట్ వేయటం మర్చిపోయింది, నేను లాస్ట్లో వేస్తున్నాను అనమాట. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మనం బాగా మెత్తగా కలపాలి, స్మూత్గా అయిపోవాలన్నమాట పిండి అనేది. ఒక 10 నిమిషాలు పడుతుంది మనకి ఉడకడానికి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకునేమో నువ్వులు వేసేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి నువ్వులు. తర్వాత ఈ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఎలా స్మాష్ చేస్తున్నట్టు కలుపుకుంటే కనుక స్మూత్గా అయిపోతుంది పిండి అనేది. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆపేసుకుని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుంటే కనుక మనకి పిండి బాగా మగ్గుతుందన్నమాట. తర్వాత మనం ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి ఒక కవర్ తీసుకోవాలి. దలసరిగా ఉండే మనకి షాపింగ్ మాల్స్ కవర్స్ ఉంటాయి చూడండి. వీటిలో ఇవైతే బాగా దలసరిగా ఉంటాయి, పెద్ద కవర్స్. వీటి లోపల తిరిగేసి పెట్టేసుకోవచ్చు. మన లోపల ఒకసారి క్లీన్ చేసేసుకుని తర్వాత తుడిచేసుకుని తడంతాను మొత్తం తడి లేకుండా ఒక పక్కన పెట్టుకుందాము. ప్యాన్ కిందే పెడతాం కాబట్టి మనం కవర్ మీద పెట్టేసుకోవచ్చు. చల్లారిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక కవర్లో వేసేసుకుని, పాల కవర్ అయినా సరే, పాల కవర్లో నా దగ్గర లేదు కాబట్టి నేను మామూలు కవర్లో వేస్తున్నాను. తర్వాత ఇలా వేసేసుకుని ఒక రబ్బర్ పెట్టేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవాలి సన్నగా రావడానికి మనకి. చూడండి, ఈ విధంగా ఇలా చిన్నగా అయినా పెట్టుకోవచ్చు, లేదా ఒకటేసారి పెద్దగా పెట్టేసుకుని మనం ఎలా అన్నా తర్వాత ఇరుసుకుంటాం కాబట్టి అలా పెట్టుకోవచ్చు. ఒకరోజు మనం ప్యాన్ కింద ఉంచేసుకుంటే కనుక గట్టిపడిపోతాయి సాయంత్రానికల్లాను. మనం సాయంత్రం కూడా అలాగ ప్యాన్ కింద పెడతాం కాబట్టి 2వ రోజుకి చాలా గట్టిగా వచ్చేస్తాయన్నమాట. లేదా చూడండి, ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు. మురుకులు గొట్టంలో వేసేసుకుని పిండి ఇలా అయితే ఈజీగా ఉంది. కవర్లో కంటే కూడా సన్నగా వస్తాయి మనకి, అన్నీ ఒకే లెవెల్లో వస్తాయి అన్నమాట. ఇలా అయితే కనుక చాలా ఈజీగా అయిపోయినాయి ఇలా పెడితే. చూడండి, మనకి సాయంత్రానికి మళ్ళాడికి
రెండో రోజుకి ఇలా వచ్చేస్తాయి. తర్వాత మనం ముక్కలుగా ఇరిసేసుకోవచ్చు. పళ్ళెంలో వేసేసుకుని ఎండలో పెట్టుకుంటే కనుక ఒకరోజు ఇలా ఎండిపోతాయి. అంటే మనకి వడియాలు రెడీ అవ్వడానికి 2 రోజుల్లో అయిపోతాయి అన్నమాట. ఒక రోజు ఇంట్లో ప్యాన్ కింద పెట్టుకోవచ్చు, ఒక రోజు బయట బాల్కనీలో ఎండ తగిలితే పెట్టేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇప్పుడు వీటిని వేయించి చూద్దాము ఎలా వచ్చినాయో చూడండి. ఆయిల్ పెట్టేసుకుని దీనికి మొత్తం మూకుడులో సగం ఆయిల్ అంతా పోసుకోక్కర్లొద్దు. చూడండి, నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసాను. వీటితోటే వేసుకోవచ్చు. నూనె పట్టుతో మనకి టేస్ట్ కూడా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలకి ఇలా స్నాక్లా పెట్టేస్తే కనుక బయటికి కొనుక్కోకుండా తింటూ ఉంటారన్నమాట. అంతేకాదు పప్పుచారులో కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.